మన కిచెన్ ఆర్గనైజ్ చేయడం గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటాం మనము. కంటైనర్స్ ఇలా ఉండాలి, షెల్ఫ్స్ ఇలా ఉండాలి, ప్యాంట్రీ ఇలా పెట్టుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ చాలా మాట్లాడుకుంటాం. కానీ నాకేమనిపిస్తుందో తెలుసా, కిచెన్ ఆర్గనైజేషన్ అనేది మన షాపింగ్ కార్ట్ నుండే మొదలవుతుంది అని అనిపిస్తుంది. అది ఆన్లైన్ షాపింగ్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అయినా అవ్వచ్చు. అంటే సూపర్ మార్కెట్ పర్చేజ్ అయినా అవ్వచ్చు, ఆన్లైన్ యాప్లో పర్చేజ్ అయినా అవ్వచ్చు. ఆ షాపింగ్ కార్ట్లోనే మన కిచెన్ ఆర్గనైజేషన్ గురించి మనకి డెసిషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అని అనిపిస్తుంది. ఆ మెయింటెనెన్స్ కూడా అక్కడి నుండే మొదలవుతుంది అని కూడా నాకు అనిపిస్తుంది. మనము పర్చేజ్ చేసి ఇంటికి తీసుకొచ్చే ప్రతి గ్రాసరీ ప్యాకెట్ కూడా మన కిచెన్లో ఒక పర్టికులర్ ప్లేస్ని అయితే ఆక్యుపై చేస్తాయి. మన కిచెన్ షెల్ఫ్లో ఒక ప్లేస్ని అయితే ఆక్యుపై చేస్తాయి. కాబట్టి కిచెన్ సింపుల్గా ఉండాలి అని అంటే షాపింగ్ కూడా సింపుల్గా ఉండాలి. నేను గ్రాసరీ షాపింగ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అయితే ఫాలో అవుతాను. ఈ రూల్స్ ఫాలో అవ్వడం వల్ల నేను చాలా ఇయర్స్గా నోటీస్ చేస్తున్నాను. నా షాపింగ్ అయితే సింపుల్ అయింది, మనీ వేస్టేజ్ తగ్గింది, అలాగే కిచెన్లో ఫుడ్ వేస్టేజ్ తగ్గింది, కిచెన్ ఆర్గనైజేషన్ మెయింటెనెన్స్ కూడా నాకు సింపుల్గా అవుతుందన్నమాట. సో ఈ వీడియోలో నేను ఫాలో అయ్యే ఆ గ్రాసరీ రూల్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. మీలో కొంతమందికైనా అవి హెల్ప్ అవుతాయి అని నాకు అనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫై నౌ. నేను మీ శ్రీలక్ష్మి. మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని మనం కలిసి సింప్లిఫై చేసుకుందాము. సబ్స్క్రైబ్ టు సింప్లిఫై నౌ. ఇక గ్రాసరీ షాపింగ్కి స్టార్ట్ చేసే ముందు మనము ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ అనేవి స్టార్ట్ చేద్దాము. రూల్ నంబర్ 1, లిస్ట్తో స్టార్ట్ అవ్వాలి. షాపింగ్ ఎప్పుడు కూడా, ఇప్పుడు మంత్కి వన్స్ షాపింగ్ చేస్తున్నాము అని అనుకోండి, గ్రాసరీ షాపింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనము లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ లేకుండా మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినా, డీమార్ట్కి వెళ్ళినా, లేదా ఆన్లైన్ యాప్, గ్రాసరీ యాప్ అనేది ఓపెన్ చేసినా కూడా మన పర్చేజెస్, మన అవసరాలు అనేవి మన డెసిషన్స్తో ఉండవు, సూపర్ మార్కెట్ డెసిషన్ అవుతుంది లేదా ఆన్లైన్ యాప్ డెసిషన్ అవుతుంది. ఎందుకంటే ఏది కావాలి అనేది ఆ పర్టికులర్ లిస్ట్ అనేది లేకుండా మనం మొదలు పెట్టాము అని అనుకోండి, కనిపించింది అన్నీ కూడా కావాలి అనే అనిపిస్తుంది, అవసరమనే అనిపిస్తుంది, అన్నీ కొనేసుకుంటాము. సో మనకి అవసరం లేనివి కూడా తీసేసుకున్నాము అని అంటే స్టాక్ పెట్టుకోవడానికి ఇంట్లో ప్లేస్ వేస్ట్, అండ్ మనము రెగ్యులర్గా యూజ్ చెయ్యకపోతే కనుక మనీ వేస్ట్, అండ్ ఎక్స్పైర్ అయిపోతే ఫుడ్ వేస్ట్ కూడా జరుగుతుంది. సో లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 5 నిమిషాలు గ్రాసరీ షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఒక 5 నిమిషాల టైం స్పెండ్ చేసి కిచెన్ షెల్ఫ్స్ అన్నీ కూడా తీసి ఏమున్నాయి, ఏం లేవు, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని కావాలి అనుకున్నవన్నీ లిస్ట్ రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు, కొనడం తగ్గించుకోవాలి అనేది కాదు, అనవసరమైనవి కొనకుండా ఉండడం కోసం మాత్రమే మనము ఈ రూల్స్ ఫాలో అవుతాం అన్నమాట. రూల్ నెంబర్ 2 నేను ఫాలో అయ్యేది, ఆల్రెడీ ఇంట్లో ఉన్నది నేను మళ్ళీ అయితే కొనను. ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ మనము లిస్ట్ ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకోకుండా ఉంటామో అప్పుడు మనకి ఉంది అన్న ఐడియా కూడా లేక మళ్ళీ కూడా కొనేసే అవకాశాలు ఉంటాయి. అండ్ మనకి ఒక్కొక్కసారి మనకి తెలుసు ఇంట్లో ఉంది అని, అయినా కూడా మళ్ళీ కొంటాము, ఉంటుందిలే, అయిపోతే నెక్స్ట్ వాడుకోవచ్చులే అని. అది అయిపోయిన తర్వాత కొనుక్కోవడమే కానీ ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ కొనుక్కొని ఇంట్లో డూప్లికేట్స్ అయితే నేను పెట్టుకోను. ఎందుకంటే నాకు అది క్లటర్గా అనిపిస్తుంది, విజువల్గా కూడా క్లటర్గా అనిపిస్తుంది, మనీ బ్లాక్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. కాబట్టి నేను ఉన్నది ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఐటమ్ని నేను మళ్ళీ తీసుకోను అనమాట. దీనికి కూడా ఆ లిస్ట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది, లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడము అనేది. అండ్ మనం తీసుకునే డెసిషన్స్ కూడా ఉన్నదాన్నే మళ్ళీ తీసుకోవడానికి లిస్ట్లో మనం నోట్ చేసుకోవచ్చు. కానీ మనం అక్కడ ఆలోచించాలి, ఎన్నాళ్ళు వస్తుంది, ఎప్పుడు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది, ఇలాంటివన్నీ ఆలోచించుకొని స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ మీద స్ట్రాంగ్గా నిలబడి ఉన్నాము అని అనుకోండి, చాలా సేవ్ అవుతుంది మనకి, అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం గ్రాసరీ వాడకం కూడా చాలా ఇంటెన్షనల్గా యూజ్ చేస్తూ ఉంటాము. సో షాపింగ్కి వెళ్ళడానికి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక 5 మినిట్స్ ముందు కాఫీ పౌడర్ గురించి కానివ్వండి, కారము, మిరపకాయలు, ఇవి స్పైసెస్, ఒక్కొక్కసారి మనకి స్పైసెస్ ఉంటాయి, గరం మసాలాలో మనం యూజ్ చేసే స్పైసెస్, అవేంటంటే ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ అయిపోవు, వాటిని ఎవ్రీ మంత్ రీఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు, అవి ఎప్పుడో ఒకసారి అయిపోతాయి అనమాట. సో ఎవ్రీ టైం మనం షాపింగ్కి వెళ్ళేటప్పుడు వాటిని కూడా ఒకసారి చెక్ చేసుకొని ఏమన్నా తీసుకోవాల్సినవి ఉన్నాయా అంటే నోట్ చేసుకోవడము, ఆల్రెడీ ఉన్నాయి అని అంటే వాటిని తీసుకోకుండా ఉండడం అనమాట. ప్రతి ఒక్కటి ఇప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క, యాలుకలు, మనకి మెంతులు, జీలకర్ర, ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఏంటంటే మనము ఫ్రీక్వెంట్గా కొనేవి కాదు. మనం షాపింగ్కి వెళ్ళిన తర్వాత ఆ ర్యాక్స్లో అవి కనిపించాయి అనుకోండి, మన ఇంట్లో ఉన్నాయి అన్నది మర్చిపోయి అసలు మనకి థాటే లేకుండా కూడా మళ్ళీ తీసేసుకునే ఛాన్సెస్ చాలాసార్లు ఉంటాయి అన్నమాట. దాని ద్వారా
మనీ అనేది బ్లాక్ అయిపోతుంది మనకి. సో అలాంటివి అవాయిడ్ చేయాలి అని అంటే మన ఇంట్లో ఉన్న ప్రతి షెల్ఫ్లో ఉన్న ప్రతి గ్రాసరీ ఐటమ్ ఎన్నాళ్ళకి వస్తుంది, ఏది అవసరము, ఈ మంత్లో యూజ్ చేస్తామా, ఇలాంటివన్నీ కూడా మనకి ఐడియాస్ ఉంటే చక్కగా నీట్గా కిచెన్ కూడా ఆర్గనైజ్డ్గా ఇంటెన్షనల్గా ఉంటుంది, ఫంక్షనల్గా ఉంటుంది కిచెన్. రూల్ నెంబర్ 3, ఆఫర్స్ అనేవి నా షాపింగ్ని డిసైడ్ చేయవు. ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే మాత్రం నేను కొనను. 1 కొంటే 1 ఫ్రీ, 2 కొంటే 1 ఫ్రీ, కాంబో ప్యాక్ వస్తుంది, 1+1 ఇట్లాంటి ఎలాంటి ఆఫర్స్ ఉన్నా కూడా ఆఫర్స్ కనిపించాయి అని అనుకోండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆఫర్ లేకపోయినా ఈ ప్రోడక్ట్ నేను తీసుకునేదాన్నా, ఈ గ్రాసరీ ప్యాకెట్ నేను తీసుకునేదాన్నా, ఆఫర్ లేకపోయినా తీసుకునే అవసరం నాకు ఉందా అనేసి. ఆన్సర్ ఎస్ అనుకోండి, సో ఆఫర్లో ఉన్న బల్క్ ప్యాకెట్ నేను తీసేసుకుంటాను. ఆన్సర్ నో, నాకైతే రిక్వైర్మెంట్ లేదు కానీ ఆఫర్ ఉంది కాబట్టి తీసుకుంటున్నా, అలాంటప్పుడు నాకు నో అనమాట. అది ఆఫర్ లేకపోతే నేను కొనను అని అనుకోండి, అది ఆఫర్లో ఉన్నప్పుడు కూడా నేను కొనను. ఎందుకు అని అంటే ఆఫర్లో మనకి సేవ్ అయ్యే కొంచెం అమౌంట్ కన్నా అన్నెసరీ పర్చేసెస్ మనం చేస్తాం చూసారు, దాంట్లో వచ్చే లాసే మనకి ఎక్కువ అనమాట. సో ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ తీసుకొచ్చుకొని మనము ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనకి రిక్వైర్మెంట్ ఉంటే మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఆఫర్స్లో అనేది నేను పెట్టుకున్న రూల్ అనమాట. ఎంత మంచి బంపర్ ఆఫర్ ఇచ్చినా కూడా నేను తీసుకోను, నాకు అవసరం లేదు అని అనుకుంటే. 4th రూల్ నేను పెట్టుకున్నది, బల్క్లో కొనేవి ఓన్లీ ఎసెన్షియల్స్ మాత్రమే. ఓన్లీ ఎసెన్షియల్స్ అని అంటే రైస్, పప్పులు, రవ్వలు, అలాగే గోధుమ పిండి, ఆయిల్, కుకింగ్ ఆయిల్స్, ఇవి మాత్రము, ఇలాంటివి మనము రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, అలాంటి ఐటమ్స్ మాత్రమే బల్క్లో తీసుకుంటాను. ఇప్పుడు ఇది 5 లీటర్ ఆయిల్ కావచ్చు, ఇంకా కందిపప్పు ఉంది అని అనుకోండి 2 kgs తీసుకుంటాము, రైస్ ఉందంటే 5 kgs తీసుకుంటాము, ఇట్లా గోధుమ పిండి అంటే ఒక 2 kgs తీసుకుంటాము. ఇట్లా ఇవి బల్క్లో తీసుకోవడం అయితే చేస్తూ ఉంటాను నేను. అంతేకాని రిమైనింగ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి కదా, మోరోవర్ బిస్కెట్స్ అండి, స్నాక్స్, ఇలాంటివి అస్సలు బల్క్లో తీసుకోను. ఆ టైంలో ఏదైనా ఒకటి తీసుకోవాలనిపిస్తే అంతవరకే, కానీ బల్క్లో మాత్రం కొని ఇంట్లో స్టాక్ పెట్టాను. అండ్ సాస్ ఇలాంటివి అయితే నాకు యూజ్ చేసే అలవాటు లేదు. జామ్ అని, న్యూటెల్లా అని, చాక్లెట్ క్రీమ్స్ ఇలాంటి ఏవి యూజ్ చేసే అలవాటు లేదు. అన్నీ కూడా స్క్రాచ్ నుండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా కాబట్టి నేను స్క్రాచ్ నుండి ఏమేమి ఐటమ్స్ కావాల్సి ఉంటాయో బేస్ ఐటమ్స్ అవే కొనుక్కుంటాను. బట్ ఈ స్నాక్ ఐటమ్స్, రెడీమేడ్స్ అయితే చాలా 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 అరుదనమాట. వాటిని బల్క్లో అయితే అస్సలు తీసుకోము. ఓన్లీ ఎసెన్షియల్ ఐటమ్స్ మాత్రమే బల్క్లో. ఎందుకు అనంటే కుకింగ్ ఆయిల్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము, రైస్ రెగ్యులర్గా అవసరము, పప్పులు, రవ్వలు, పిండులు ఇవన్నీ కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కాబట్టి అవి కన్జ్యూమ్ అవుతాయి. నెక్స్ట్ మంత్కి ఫార్వర్డ్ అయినా ఇంకొంచెం ఒక 10-15 రోజులు నెక్స్ట్ మంత్లో వచ్చినా కూడా మనకి ఏమీ లాస్ లేదనమాట. సో ఓన్లీ ఎసెన్షియల్ ఐటమ్స్ మాత్రం బల్క్లో కొనుక్కోవడం వల్ల మనకి వచ్చే నష్టం ఏమీ లేదు. 5th రూల్ అండి, ఎవ్రీ ఐటమ్కి పర్పస్ ఉండాలి. పర్పస్ ఉండాలి అని అంటే మనం కొనే ప్రతి ఐటమ్కి, ఇప్పుడు మినపప్పు తీసుకుంటున్నాము దోశలకి, గారెలకి, ఇడ్లీల కోసం తీసుకుంటున్నాము అని, పెసలు తీసుకుంటున్నాము స్ప్రౌట్స్ చేసుకోవడానికి, పెసరట్లు చేసుకోవడానికి అని చెప్పేసి, రవ్వ తీసుకుంటున్నాము ఇడ్లీలోకి, ఇట్లా ప్రతి ఒక్క ఐటెంకి కూడా మనకి తెలుసు ఎందుకు తీసుకుంటున్నాము అనేది. అలా ఎందుకు తీసుకుంటున్నాము అనేది తెలియకుండా ఇది కూడా ఉంటే సరిపోతుంది, ఇది కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఐటెంకి పర్పస్ ఉండాలి అని అంటే మనకి ఏదన్నా తీసుకుందాము అని అనిపించినప్పుడు దీన్ని నేను వాడితే దేనికి వాడతాను, ఈ మంత్లో యూజ్ చేస్తానా, నెక్స్ట్ ఎన్ని డేస్లో యూజ్ చేస్తాను, ఎన్నిసార్లు యూజ్ చేస్తాను, ఇట్లాంటి క్వశ్చన్స్ వేసుకున్నాం అనుకోండి, ఆ ఐటెం తీసుకోవాలా వద్దా అనే డెసిషన్ మనకి స్పాట్లో వచ్చేస్తుంది అనమాట. ఈ ఐటెం నాకు కావాలా, నేను యూజ్ చేస్తానా అని అంటే ఇమ్మీడియట్గా ఆన్సర్ వచ్చేసింది అని అంటే తీసుకోవచ్చు. ఇమ్మీడియట్గా ఆన్సర్ రాలేదు, ఎప్పుడైనా ఏదైనా అది చేసేటప్పుడు ఉంటుందిలే, ఇట్లాంటి మనం కొంచెం బ్లాబర్ అయ్యే ఆన్సర్స్ మనమే ఇచ్చుకున్నాం అని అనుకోండి, నేనైతే అలాంటి ఐటెంని వదిలేస్తాను. నేను చేద్దాంలే చేస్తే ఏమవుతుంది, ఒకసారి ట్రై చేసి చూద్దాం, ఒక రెసిపీ ఏదైనా ట్రై చేసి చూద్దాం, ఇట్లా అనుకునే ఐటమ్స్ అయితే నేను తీసుకోను. రెగ్యులర్గా ఏవైతే తింటామో, ఏ ఐటమ్స్ అయితే యూజ్ చేస్తామో తెలుస్తుంది కదా, అవి మాత్రం పర్ఫెక్ట్గా తీసేసుకుంటాను నేను. సో పర్పస్ ఉండాలి, తీసుకునే ప్రతి ఐటమ్కి పర్పస్ ఉండాలి అనేది నేను నమ్ముతాను. అది నేను పెట్టుకున్న రూల్ అనమాట. రూల్ నెంబర్ 6, ఎక్స్పైరీ డేట్ చెక్ చేయడము. తీసుకునే ప్రతి ఐటమ్కి కూడా ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకుంటాను. సూపర్ మార్కెట్
మార్కెట్కి వెళ్ళినా, అలాగే డీమార్ట్కి వెళ్ళినా కూడా తీసుకుని మనము ట్రాలీలో వేసుకునే ప్రతి ఐటమ్ మీద ఎక్స్పైరీ డేట్ చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆఫర్స్లో ఉన్నాయి అని అనుకోండి, అవి ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది అన్నప్పుడు ఎక్కువ ఆఫర్ ఇచ్చేస్తారనమాట ఆ ఐటమ్స్కి. సో మనం చాలా కాన్షియస్గా ఉండాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్లో మనం పర్చేస్ చేసేటప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, అది ఎలా చూసుకోవాలి అని అంటే, మనకు అమెజాన్లో తీసుకున్నాం అనుకోండి, అమెజాన్ ఫ్రెష్లో కింద ప్రోడక్ట్ డీటెయిల్స్లో ఎక్స్పైరీ డేట్ మెన్షన్ చేస్తారు వాళ్ళు. సో అక్కడ చెక్ చేసుకుంటాం అనమాట. సో నియర్ బై ఉంది ఎక్స్పైరీ డేట్, ఇప్పుడు జీలకర్ర ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఆవాలు, యాలకులు ఇవన్నీ ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఎక్స్పైర్ అయిపోతున్నాయి అని అంటే అలాంటివి తీసుకోవడం అవసరం లేదు. ఎందుకంటే అవి మనం చాలా యూజ్ చేసే ఐటమ్స్. అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి, కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఆఫర్లో ఇచ్చేస్తూ ఉంటారు ఒక సపరేట్గా పెట్టేసి. అలాంటివి ఏంటంటే దగ్గరలో ఉంది ఎక్స్పైరీ డేట్ అన్నప్పుడు ఇచ్చేస్తూ ఉంటారు. సో అవి కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఎందుకనంటే మనం చూసుకోకుండా తెచ్చేసుకున్నాం అనుకోండి, తినేటప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా వాడేసి అందరికీ అవ్వదు, కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఉంటుంది కదా. చిన్నపిల్లలకి, బాగా ఏజ్లో పెద్దవాళ్ళకి, ఇంకేదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం అవుతుంది. ఇమ్యూనిటీ బాగా ఉంది, స్ట్రాంగ్గా మిడిల్ ఏజ్లో ఉన్నాము అన్న వాళ్ళకైతే అంతగా కొంచెం ఎక్స్పైరీ డేట్ దాటిపోయిన బిస్కెట్ ప్యాకెట్ అని ఇలాంటివి 1-2-3 డేస్లో ఏమీ అవ్వదు. బట్ మనకి అవసరం లేదు కదా, మనం మనీ పెట్టి ఎక్స్పైర్ అయిపోయిన ఐటమ్స్ ఎందుకు కొనుక్కోవాలి, ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్న ఐటమ్స్. సో చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకు మనం బయట ఒక చాక్లెట్ కొనిస్తున్నా కూడా షాప్లో దాని మీద డేట్ చూసుకునే కొనుక్కోవాలి అనేది మనకి రికార్డెడ్గా ఉండాలన్నమాట మైండ్లో. అదొక అలవాటుగా మారిపోవాలి అని నేను అనుకుంటాను. సో అది నేను పెట్టుకున్న రూల్ అనమాట. ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటున్నాము అన్నప్పుడు ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవడం. 7th రూల్, ఫ్రిడ్జ్ చెక్ చేసుకున్న తర్వాతే షాపింగ్కి వెళ్ళటము. ఇప్పుడు గ్రాసరీ షాపింగ్ అయినా, వెజిటబుల్స్ కోసం ఆర్డర్ చేసుకోవాలన్నా, బయటకు వెళ్ళి వెజిటబుల్స్ తెచ్చుకోవాలి అన్నా కూడా ఫ్రిడ్జ్లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఐటమ్ని కూడా నేను చూసుకుంటాను. ఎందుకంటే నేను గ్రాసరీస్ కూడా పెట్టుకుంటాను కదా ఫ్రిడ్జ్లో, నాకు ప్రాబ్లం ఏం లేదు. చాలా ఇయర్స్గా నాకు అలవాటు అనమాట. బయట ఏముంచను, పురుగు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే కొంచెం అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ తీసుకునే అలవాటు ఉంటుంది కాబట్టి త్వరగా పురుగు వచ్చేస్తుంది. అండ్ వాళ్ళు కూడా ఆల్రెడీ ప్రాసెస్ చేసిన తర్వాత మనకి ప్యాక్ చేస్తారు కదా. ఒకప్పటి రోజుల్లో అయితే మనకు అలా పురుగు రావడం ఆ ఇబ్బందులు లేవు. ఇప్పుడు ఏంటంటే ప్రోడక్ట్ అనేది, ఆ ఫుడ్ ఐటమ్ అనేది ప్రాసెస్ అయ్యి తర్వాత ప్యాక్ అవుతున్నాయి కాబట్టి అప్పుడు మనము అన్ప్యాక్ చేసేసి డబ్బాలో పోసి బయట అట్లా పెట్టుకున్నాం అనుకోండి షెల్ఫ్లో, ఖచ్చితంగా పురుగు వచ్చేయడము లేదా బూజు వచ్చేయడము. ఇడ్లీ రవ్వ ఉందనుకోండి, బయట పెట్టేసుకుంటే 1-10 రోజుల్లోనే బూజు వచ్చేసి అది ఉండలుగా అయిపోతున్నట్టు అవుతుంది. మినపప్పు కూడా అంతే అవుతుంది. తడి చేతులు పెట్టొద్దు, ఇట్లా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మిరియాలు వేసిన, ఎండుమిరపకాయలు వేసిన, ఇవన్నీ కూడా వేసి చూశాను నేను చాలా ఇయర్స్ ముందు. అయినా కూడా ఏదో రకంగా స్పాయిల్ అయిపోతున్నాయి. సో ఎలాంటి ఇబ్బంది లేదు, ఫ్రిడ్జ్లో పెట్టినంత మాత్రాన్ని ఎలాంటి నష్టము లేదు. ఎందుకంటే చింతపండు అయినా, ఎండుమిరపకాయలైనా ఇలాంటివి అన్నీ కూడా మనకి కోల్డ్ స్టోరేజెస్లో స్టోర్ అయ్యి ఉండేవే. సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన మనకి వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ ఏమీ తగ్గిపోవు, టేస్ట్ ఏమీ మారదు, చక్కగా బాగుంటాయి. చాలా ఇయర్స్కి మేము ఫ్రిడ్జ్లో పెట్టుకునే గ్రాసరీస్ అన్నీ యూజ్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ నేను ఎట్లా స్టోర్ చేస్తాను ఏంటి అనేది మై గ్రాసరీ ప్యాలెస్ అని చెప్పేసి టైటిల్ ఇచ్చి ఒక వీడియో చేశాను. కంప్లీట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఐటమ్ని చూపిస్తూ. ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూద్దాము అని అనిపిస్తే ఒకసారి చూడండి. ఆ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే. సో ఫ్రిడ్జ్ చెక్ చేసుకుంటాను, గ్రాసరీస్ ఏమైనా అయిపోయేటట్టు ఉన్నాయా అని చెప్పేసి. అండ్ వెజిటబుల్స్ కూడా కరివేపాకని, మిరపకాయలని, కూరగాయలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది చూసుకొని అప్పుడే నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. ఫస్ట్ రూల్ చెప్పాను కదా, లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే నేను గ్రాసరీ షాపింగ్కి వెళ్తాను అని చెప్పేసి. సో ఫ్రిడ్జ్ కూడా చెక్ చేసుకున్న తర్వాతనే, కిచెన్కి ఒక 5 minutes, ఫ్రిడ్జ్కి ఒక 2 minutes టైం ఇచ్చానంటే నాకు ఒక క్లియర్ పిక్చర్ అనేది వచ్చేస్తుంది, ఏమున్నాయి, ఏం కొనాలి అనేసి. ఆ చూసుకున్న తర్వాతనే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని షాపింగ్ చేసుకుంటాను అనమాట. కూరగాయలైనా, ఫ్రూట్స్ అయినా, నట్స్, డ్రై ఫ్రూట్స్, ఎవ్రీథింగ్, స్పైసెస్, మనకు కావాల్సిన పప్పులు, గ్రెయిన్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతనే షాపింగ్ ఉంటుంది. సో 8th రూల్ వచ్చేసి, 1 finish దెన్ నెక్స్ట్. ఉన్నది, ఇప్పుడు ఇంట్లో ఉన్నది, ఆ బాటిల్లో పోసుకున్నవి ఏవైతే ఉన్నాయో, పంచదార కానివ్వండి, ఉప్పు కానివ్వండి, మనకి కాఫీ పౌడర్ అయినా, చిల్లీ పౌడర్, ఇట్లాంటి ఏమైనా అన్నీ ఉంటాయి కదా, అవి కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నేను ఇంకొక ప్యాకెట్ కొనుక్కుంటాను. అట్లా నేను సెట్ చేసుకున్నాను. సో నాకేమవుతుందనంటే మంత్ ఎండ్ వచ్చేసరికి ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతాయి. సో నేను 1, 2, 3 తారీఖుల్లో
గ్రాసరీస్ అన్నీ కూడా సెట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. అంటే అది కంప్లీట్ అయిపోయింది, ఇదిగో ఇవాళ అయిపోయింది, బూస్ట్ అయితే అయిపోయింది పాపది, ఇంకా రేపు పొద్దున్న కొనుక్కొస్తేనే ఇంకా తాగడానికి అనేది కాదు. ఇంకో 2-3 రోజులు వస్తాయి అన్నప్పుడు షాపింగ్ పెట్టుకుంటాను అనమాట. అదేంటో బాగా కుదిరింది నాకైతే. బూస్ట్ అయినా, కాఫీ పౌడర్ అయినా, పంచదార అయినా, ఉప్పు అయినా, ఇవన్నీ కూడా మొత్తం ఈ ప్రోడక్ట్స్, ఈ గ్రాసరీస్ అన్నీ కూడా నాకు ఒక ఫస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ అయిపోతాయి అని అనుకోండి, ఆ వీక్లోనే నాకు షాపింగ్ ఉంటుందన్నమాట. అన్నీ తెచ్చి పెట్టుకుంటా కదా, అన్నీ అయిపోతూ ఉంటాయి, అప్పుడు రీఫిల్ చేసుకుంటాను. ఒకేసారిగా 2 ప్యాకెట్లు, ఒకేసారి 2 బూస్ట్ ప్యాకెట్స్, ఒకేసారి 2-3 కాఫీ పౌడర్ ప్యాకెట్స్ ఇట్లా తీసుకొచ్చి స్టాక్ పెట్టుకోవడం అయితే నాకు ఇష్టం ఉండదు. నేను ఇట్లా సెట్ చేసుకున్నాను 1 మంత్కి వచ్చేలాగా. సపోజ్ మిడ్ ఆఫ్ ద మంత్ వరకు వస్తున్నాయి అనుకోండి, ఓకే, సెకండ్ టైం గ్రాసరీ షాపింగ్ అయితే పెట్టుకుంటాము. ఇప్పుడు వేరుశనగ పప్పులని, పల్లీలు, పుట్నాల పప్పులు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకొక 2 వారాలు వస్తాయి అన్నప్పుడు నేను ఇంకా కొనను, ఎందుకంటే 2 వారాల తర్వాత అప్పుడు మళ్ళీ ఈ ఐటమ్స్ అన్నిటిని నోట్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రాసరీ షాపింగ్ పెట్టుకుంటాను. కానీ ఈ ముందే ఇప్పుడే తీసుకొచ్చేసుకొని ఈ 2 వారాల తర్వాత అయిపోతాయి అప్పుడు రీఫిల్ చేసుకోవాలి అని చెప్పి ముందే తీసుకొచ్చేసుకొని నేనైతే ఇంట్లో స్టాక్ అయితే పెట్టుకోను. అయిపోయినప్పుడు అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాము. ఏదైనా విలేజెస్లో అట్లా ఉంటున్నప్పుడు అంటే మనం ఒకేసారి పక్కనున్న సిటీకి వెళ్ళిపోయి షాపింగ్ చేసుకుంటాం కాబట్టి అన్నీ తెచ్చేసుకుంటాం, మళ్ళీ తిరగలేము అని చెప్పి. సిటీలో ఉంటున్నాము, మనకి అసలు ఒక 10 మినిట్స్లో మన డెలివరీ వచ్చేసేలాగా కూడా మనకు అవకాశాలు ఉన్నప్పుడు తెచ్చుకొని ఇంట్లో స్టాక్ ఎందుకు మనం పెట్టుకోవాలి అని నేనైతే అనుకుంటాను. అండ్ విలేజెస్లో ఉన్న వాళ్ళకి కూడా అమెజాన్ ఫ్రెష్ అయితే మారుమూల చిన్న పల్లెటూర్లకు కూడా డెలివరీలు వచ్చేస్తూ ఉన్నాయి కదా అమెజాన్ ఫ్రెష్వి. సో ప్రాబ్లం లేదు, కానీ ఆ అలవాటు అందరికీ ఉండకపోవచ్చు కదా. సో మన పాసిబిలిటీని బట్టి మనము, మన లైఫ్ స్టైల్ని బట్టి, మన పాసిబిలిటీని బట్టి మనకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి దాన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటాము. నా పర్సనల్గా నేను అయితే మాత్రము ఒక 15-20 డేస్కి వస్తాయి ఇంకా అన్నప్పుడు ఆ మంత్కి కొనను, సెకండ్ టైం షాపింగ్కి అయితే పెట్టుకుంటాను అనమాట. రూల్ నెంబర్ 9, ఇంపల్స్ గ్రాసరీ బయింగ్ అయితే నేను అవాయిడ్ చేసేస్తాను. ఇంపల్స్ గ్రాసరీ బయింగ్ అని ఏంటంటే మనము షాప్కి వెళ్తే, సూపర్ మార్కెట్లో వెళ్తే చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కొన్ని ప్యాకెట్స్లో. అలాంటివి చాలా టెంప్టింగ్గా అనిపిస్తాయి. ఒక బ్యూటిఫుల్ గ్లాస్ జార్లో వీటిని పోసి మనం కనిపించేలాగా పెట్టుకుంటే బాగుంటుంది. పిస్తా పప్పులని ఇట్లాంటివి ఓకే తింటాము అంటే మాత్రమే కొనుక్కోవాలి, కానీ గుడ్ లుకింగ్ కోసము, షెల్ఫ్ బ్యూటిఫుల్గా కనిపించడం కోసము ఒక ఎస్థెటిక్ కంటైనర్లో పోసి పెడితే ఇవి కూడా ఇంకా బాగా ఎలివేట్ అవుతాయి అన్నట్టుగా కొనడము ఇట్లాంటివి అయితే నేను చెయ్యను. కలర్ఫుల్ ప్యాకేజింగ్, న్యూ లాంచెస్ అని, లిమిటెడ్ ఎడిషన్ అని ఇట్లాంటివి ఉంటాయి. ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాము, కానీ నెలల తరబడి అవి అలాగే కబోర్డ్లోనే ఉంటాయి, మనమైతే యూజ్ చేయము. అక్కడ మనకి ప్లేస్ వేస్ట్, మనీ వేస్ట్, ఫైనల్లీ ఫుడ్ ఐటమ్ కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎక్సైట్మెంట్తో కొనడం కాకుండా రిక్వైర్మెంట్తో కొనడము అనేది మాత్రమే నేను పెట్టుకున్న రూల్. రూల్ నెంబర్ 10, ఇది నా ఫేవరెట్ రూల్, మోస్ట్ ఫేవరెట్ రూల్. నా కిచెన్ అయితే షాప్ కాదు అని చెప్పి నేను పెట్టుకున్న రూల్, నా మైండ్లో నేను పెట్టుకున్న రూల్, నా కిచెన్ షాప్ కాదు అని. నా కిచెన్ గ్రాసరీ షాప్ కాదు, వేర్ హౌస్ కాదు, డిస్ప్లే యూనిట్ కాదు, అది కిచెన్. మా ఫ్యామిలీ కోసం మేము వంట చేసుకునే ఒక ముఖ్యమైన ప్లేస్. సో దాన్ని నేను ఒక షాప్ లాగా అయితే మార్చుకోను. చాలా ఐటమ్స్ తీసుకొచ్చి నింపేసుకొని ఒక షాప్ లాగా అయితే మార్చుకోను. ఎప్పుడైతే నాకు కావాల్సిన ఐటమ్స్ ఇక చాలు అని అనిపించాయి అని అనుకోండి, అప్పుడు నేను ఆ షాపింగ్ అనేది ఆపేసుకుంటాను. ఇంకా ఎంత మంచి ఐటమ్స్ ఎక్కడ అలా డిస్ప్లేలో కనిపిస్తున్నాయి, మంచి ఐటమ్స్ అని అంటే మంచి ఆఫర్స్ ఉన్న ఐటమ్స్ కనిపించినా కూడా తీసుకోను. మనం కన్జ్యూమ్ చేసేవి నెలవారీ మనం కన్జ్యూమ్ చేసే ఐటమ్స్ మాత్రమే కొంటూ ఉంటాను. అండ్ ఇక్కడ 1 మోర్ థింగ్ చెప్పాలనుకున్నది బల్క్ బయింగ్ గురించి. ఆ బల్క్ బయింగ్ ఏంటి అని అంటే, ముందు అనుకున్నాం కదా మనము ఎసెన్షియల్స్ మాత్రమే బల్క్లో కొనుక్కున్నాము అని అనుకోండి, మనకు మనీ కొంత సేవ్ అవుతుంది. అండ్ ఈ ఐటమ్స్ ఎప్పుడు కూడా రన్నింగ్లో ఉండేవి కాబట్టి మిడ్ ఆఫ్ ద మంత్ మనకి షార్టేజ్ రాకుండా కూడా ఉంటుంది. అలాగే మనకి బల్క్ బయింగ్ అనేవి మనం ఎసెన్షియల్స్ కాని వాటి మీద మనం స్పెండ్ చేసామని అనుకోండి, అవి ఒక్కొక్కసారి ఎక్స్పైర్ అయిపోతాయి, ఉన్నాయి కదా అని చెప్పి వాడేయాల్సి వస్తుంది మనకు అవసరం లేకపోయినా. ఇప్పుడు నూడిల్స్ ప్యాకెట్స్ ఉంటాయి, ఎప్పీ నూడిల్స్ ప్యాకెట్స్ 12 ప్యాకెట్స్ కలిపి ఒక కవర్లో వేసేసి లాక్ చేసి ఇస్తారు. అవి తీసుకున్న ఉన్నాయి కదా అని చెప్పి తింటూ ఉంటాం, అవి హెల్తీ ఐటమ్స్ కూడా కాదు కదా. అలాంటి వాటిని బల్క్లో కొనకుండా ఎప్పుడైనా పిల్లలు తినాలనిపిస్తుందంటే ఒక ప్యాకెట్ కొనేసి
చేసేసి ఇచ్చేసామా అయిపోయింది. అవి అక్కడ కనపడకపోతే మనకి వండి పెట్టాలనేది గుర్తురాదు, వాళ్ళకి కూడా వాటిని తినాలి అని అడగాలి అనేది కూడా గుర్తుండదు. మనము ఇంట్లో ఉన్నవే తింటూ ఉంటాం అనమాట, మనం రెగ్యులర్గా చేసుకున్నవి. సో ఇలాంటి జంక్ ఐటమ్స్ని ఎప్పుడు కూడా బల్క్లో కొనొద్దు. ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక క్రేవింగ్ లాగా పిల్లలకి కానీ మనకి కానీ అనిపించినప్పుడు ఒక చాక్లెట్ కొనుక్కోవడమో, ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోవడమో, ఒక నూడిల్ ప్యాకెట్ కొనుక్కొని అప్పుడు చేసుకొని తినేసి అయిపోయింది. అవే బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా మనం బల్క్లో తీసుకొచ్చి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి తింటానే ఉంటాము. సో అది మంచి హ్యాబిట్ కాదు, హెల్త్కి మంచిది కాదు, పిల్లలకి మనకి అలాగే మనీ కూడా వేస్ట్, ఎవ్రీథింగ్ వేస్ట్ కదా. సో ఎసెన్షియల్స్ మాత్రమే బల్క్లో కొనుక్కోవాలి. రిమైనింగ్ ఆఫర్స్ ఉన్నా కూడా మనకు వద్దు అనే రూల్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మినిమలిజం అని అంటే లెస్ గ్రాసరీస్ కాదు, రైట్ గ్రాసరీస్ ఉండడము. కిచెన్లో ఎక్కువ ఐటమ్స్, కిచెన్ ఫుల్గా ఉంటే అది రిచ్నెస్ కాదు. కావాల్సిన ఐటమ్స్ క్లారిటీతో ఉంటే అది మన రిచ్నెస్ అనమాట కిచెన్లో. నేను ఈ రూల్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతాను అని కాదు, బట్ నేను ట్రై చేస్తుంటాను. ఒక్కొక్కసారి నేను కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటాను. ఆ మిస్టేక్స్ గురించి రియలైజ్ అయ్యి నెక్స్ట్ టైం అవి జరగకుండా ఉండడానికి కూడా ట్రై చేసుకుంటూ ఉంటాను. బట్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. రూల్ అనేది పెట్టుకున్నాము అని అనుకోండి, మిస్టేక్స్ ఆబ్వియస్లీ చేస్తూ ఉంటాము. ఒక 10 మిస్టేక్స్ చేసే దగ్గర 1-2 మిస్టేక్స్తో ఆగిపోతాం మనం రూల్స్ పెట్టుకున్నప్పుడు అని అయితే నేను నమ్ముతాను. సో పెట్టుకున్న రూల్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి, మ్యాక్సిమం ఫాలో అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ గ్రాసరీ రూల్స్ అనేవి కిచెన్ మెయింటైన్ చేయడానికి చాలా ఈజీ అయ్యాయి, ఫుడ్ వేస్ట్ అవ్వకుండా చేసాయి, అలాగే కిచెన్ షెల్ఫ్స్ ఆర్గనైజ్డ్గా ఉండడానికి చాలా హెల్ప్ అయ్యాయి, మనకి మనీ సేవ్ చేసుకోవడంలో కూడా చాలా హెల్ప్ అయ్యాయి నేను పెట్టుకున్న ఈ గ్రాసరీ రూల్స్ అయితే. చాలా సంవత్సరాల నుండి నేను ఫాలో అవుతున్న రూల్స్ ఇవి. చాలామంది ఇలాంటి రూల్స్ అన్నీ కూడా చాలామంది ఫాలో అవుతూ ఉండొచ్చు అనమాట. ఒకసారి డిస్కస్ చేసుకున్నాము అని అనుకోండి, నాకు తెలియనివి మీకు, మీకు తెలియనివి నాకు కూడా షేర్ చేసుకున్న వాళ్ళం అవుతాము. సో మీరు కూడా ఇంకేమైనా అడిషనల్గా ఇంకా గ్రాసరీ రూల్స్ మీరు పెట్టుకున్నవి ఏమన్నా ఉన్నా కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి. నాకు అలాగే మన వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయి, తెలియని వాళ్ళకి. సో కిచెన్ ఆర్గనైజేషన్ అనేది మనం తీసుకునే బ్యూటిఫుల్ ఎస్థెటిక్ కంటైనర్స్తో కాదు, గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం తీసుకునే డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటామో ఆ విధంగానే మన కిచెన్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో తీసుకునే డెసిషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. హెల్దీ ఫుడ్ కొనుక్కోవాలి, ఎక్స్పైర్ అవ్వకుండా, ఎక్స్పైరీ డేట్ దగ్గరలో లేనివి తీసుకోవాలి. ఎసెన్షియల్స్ బల్క్గా తీసుకున్న పర్వాలేదు, జంక్ అయితే 1-2 ఐటమ్స్తో సరిపెట్టుకోవాలి. షాపింగ్కి వెళ్ళే ముందు లిస్ట్ ఉండాలి. లిస్ట్ ప్రిపేర్ చేసే ముందు ఒక 5 నిమిషాలు కిచెన్ని, అలాగే ఒక 2 నిమిషాలు ఫ్రిడ్జ్ని చెక్ చేసుకొని ఆ తర్వాతే లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉన్న ఐటమ్స్ని కొనుక్కోవద్దు. మిడ్ ఆఫ్ ద మంత్ వరకు వస్తాయి అని అనుకున్నప్పుడు సెకండ్ గ్రాసరీ షాపింగ్ పెట్టుకుందాం, మిడ్ ఆఫ్ ద మంత్ నో ప్రాబ్లం, ఇప్పుడే తీసుకొచ్చి స్టాక్ పెట్టుకోవడం వల్ల యూజ్ లేదు అని చెప్పేసి ఇలాంటి రూల్స్ పెట్టుకోవడం వల్ల నాకైతే చాలా ఈజీగా ఉంది. నా ఫ్రిడ్జ్, అలాగే నా కిచెన్, అండ్ మేము ఈచ్ అండ్ ఎవ్రీ మీల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్, అలాగే నైట్ డిన్నర్, ఎవ్రీథింగ్ కూడా స్క్రాచ్ నుండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. బయట నుండి రెడీమేడ్వి ఇలా తెచ్చుకునే అలవాటు కూడా లేదనమాట. సో ఇవన్నీ మెయింటైన్ చేయడానికి నా దగ్గర ఉన్న గ్రాసరీస్, నేను చూస్ చేసుకునే విధానము అయితే చాలా మార్పు తీసుకొచ్చింది. ఒకప్పటికి ఇప్పటికి అయితే చాలా మార్పు తీసుకొచ్చింది. ఈ మార్పు అనేది ఇప్పుడు 1 నెలలో 2 నెలల్లో వచ్చింది కాదు, ఫ్యూ ఇయర్స్గా వచ్చింది అనమాట. సో అందుకే నేను చాలా కాన్ఫిడెంట్గా వీడియోలో అయితే షేర్ చేసుకోగలిగాను మీకు. సో మీరు ఫాలో అయ్యే గ్రాసరీ రూల్స్ మనం చెప్పుకున్నవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయి అని అనిపిస్తే హెల్ప్ అవుతాయి, కమెంట్స్లో షేర్ చేయండి. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో నచ్చింది అని అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని మనం కలిసి సింప్లిఫై చేసుకోవడానికి సింప్లిఫై నౌ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇన్ఫర్మేటివ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాము. బై బై.